ఎత్తమంటే ఎత్తడానికి ఇదే ఎత్తిపోతల పథకం కాదు, రైలు గేటు. గూడ్స్ వచ్చి గుద్దిందంటే మీ బస్సు వెళ్ళి గుంటూరులో పడుద్ది. అవతల పెళ్లి ముహూర్తం దాటిపోతాయా? పెళ్ళ ఎవరింట్లో? భవానీ ప్రసాద్ గారి ఇంట్లో. గేట్ ఎత్తి, గేట్ ఎత్తి. భవానీ బాబు గారి ఇంట్లో పెళ్లి అయితే రైలేందమ్మా, విమానాలు ఆపేస్తాం. కళ్యాణి వాళ్ళ అన్నయ్య అంటే పంచి కట్టుకుని పొలం పనులు చేసుకుంటాడు అనుకున్నా. పవర్ బాగానే ఉన్నట్టుంది. ఏంటమ్మా వంకాయలు కూడా ఉయ్యారంగా జరుగుతున్నావు, చచ్చ తరుగు. లేడీస్ స్పెషల్ బస్ వచ్చింది, మర్యాదలు జాగ్రత్తగా చూసుకోండి. పులిహార కబుర్లు చెప్పొద్దమ్మా, మాకు తెలియదు ఆ విషయం. పులిహార కబుర్లు, గోంగూర కబుర్లు. నువ్వేంట్రా చెంపడేశావు? వీళ్ళ అమ్మ పాలు తాగి పెరిగారా? ఎక్స్ట్రా కటింగ్లు ఇస్తున్నావేంట్రా? కళ్ళల్లో జిల్లేడు పాలు పోస్తా. వచ్చిన వాళ్ళని బాగా చూసుకోమని భవానీ బాబు గారు చెప్పారా? అదేగా చేసేది, బాగా చూసుకుంటున్నా అమ్మాయిల్ని. పొంగడాలు పొంగడాలు పొంగడాలు. అమ్మాయి గారు సామాన్లు తీసుకో. తీసుకుంటా ఏదో కూడా చేస్తారంటే వాళ్ళు బాగా స్టైల్ అయిపోయి వచ్చారు. రండి మరండి. అమ్మా కొంచెం పైకెత్తి పోసుకోండి అమ్మా. ఏ లేదమ్మా, పట్టు లంగాలు కదా పాడైపోతాయి, కొంచెం పైకెత్తి శుభ్రంగా నీళ్ళతో కడుక్కోండి అమ్మా. ఆ సంగతి మాకు తెలుసులే. ఏంట్రా కాళ్ళు చూద్దాం ప్లానా? లేదురా, మట్ల కనపడితే దండ పడతాను, లేవనుకో లైన్ వేసుకుంటాను. ఏ పెళ్లి కూతురు అన్నయ్య ఎక్కడ తెలుసా లేదా? ఏం చూస్తున్నావురా? నీకు తెలుసా? నన్ను కూడా కొట్టాడు కానీ చెప్తాను. అదేంటి? అంతేనమ్మా, దెబ్బ పడితేనే గానీ మనిషి గాడు. ఏరా అందరూ చిత్రంగా ఉన్నారే. నన్ను కూడా కొట్టాడగండి. ఇప్పుడు చెప్పు, పెళ్లి కూతురు అన్నయ్య ఎక్కడ? ఇంత పీకు పీకింది ఏంటయ్యా, మేము పెళ్లి కూతురు కళ్యాణి క్లాస్మేట్స్ మీ అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్పరేంటి? శుభలేఖలు పంచడానికి వెళ్ళారమ్మా. దారిలో వస్తుంటే ఆయన పరపతి బారుడు ఉందనుకున్నాం, ఆయనే స్వయంగా పంచుతున్నారా? సరే, పెళ్లి కొడుకునన్నా చూపెట్టండి. తీసుకోండి. మీరు మంత్రి గారండి, ఇదేంటి? ఈ పెళ్లిలో సేవ చేసుకోవటం నా భాగ్యం అనుకుంటా. మీరు మా అతిథే కాదు, ప్రజాప్రతినిధి. మీరు పనిచేస్తే నేను అగౌరవంగా భావిస్తాను. ఇటు ఇవ్వండి సార్. భోజనాల టైం అయింది, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ వదిలేండి బాబు. సారీ, తగిలిందా? అవును, నేను దూరంగానే నడిచానే, ఏం తగులుంటుంది? అమ్మాయి గారు, నా పేరు కొండయ్య, ఆయుర్వేదం డాక్టర్ని. ఎక్కడో తగిలిందంట, చెప్తే మందిస్తా. ఆయన మంది ఇస్తాడు, నేను తోతాను. చెప్పండి, నొప్పి ఎక్కడ? ఆ నొప్పి నాకు బాగుందయ్యా, ట్రీట్మెంట్ అక్కర్లేదు. ఏ లక్ష్మి, శృతికి ఏమైంది? ఆ భవాన్ని బుగ్గ పట్టుకున్న దగ్గర నుంచి తన హార్ట్ బీటే మారిపోయింది. అర్థమైందమ్మా, అర్థమైంది. తుమ్మావంటే జలుబు చేసింది అనమాట. ఏం పర్లేదు, నా దగ్గర మందు ఉంది. నువ్వు ఇచ్చిన మందు వాడటం కంటే తుమ్మటమే బెటర్. అబ్బా, నాకే ట్రీట్మెంట్ వద్దయ్యా, నాకు ఇది బాగుంది. ఇదే బాగుందమ్మా. మీరు వెళ్ళండి. నాకు ఇంకెందుకు, నగల బుద్ధి అవట్లేదా? ఏ తొందరగా అబ్బా. ఇదేంటండి, మీకు ఇబ్బంది కలగకూడదని గజం దూరంగా పెడుతున్నాను. ఏం తగిలిందని అబ్బా అన్నారు? నువ్వు తగలాలేంటి? నీ గాలి తగిలితే చాలదా? పోరా. అయ్యో నీ చుట్టూ తగలే పదరా. బావగారు చెల్లెలు బయలుదేరాలి కదా, వెళ్ళి పెళ్లి గారు సిద్ధం చెయ్యి. వెళ్ళి వెళ్ళు. అలాగే బాబు. నువ్వు కూడా వెళ్ళు. బాబు. కోరుకున్న వాడిని తలుచుకున్నప్పుడు గుండెల్లో పుడుతుంది తీయటి నొప్పి. పెళ్ళైన తర్వాత రావాల్సిన ఆ నొప్పి పెళ్లి కాకముందే వస్తున్నట్టుంది. ఆ నొప్పి ఎక్కడో నాకు తెలిసిందిరా. చెప్పే, తైలమర్తం చేస్తా. అది తైలమర్దనానికి తగ్గేది కాదురా, కరమర్దనం, అధరమర్దనం, మన్మథ సాక్షాత్కారానికి తగ్గుతుందిరా.
అలాగే తప్పకుండా. నమస్కారం అండి. నమస్తే. మినిస్టర్ గారు ఉన్నారా? మీరెవరో ఏంటో తెలియకుండా మినిస్టర్ గారు ఉన్నారంటే నేను ఎలా చెప్తానండి? నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్. అన్నేస్లా? అవునండి, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు? కారెంపూడి. అదే పల్నాటి యుద్ధం జరిగింది చూడండి, నాగులేటి పక్కన, ఆ ఊరండి. మినిస్టర్ గారు పరిచయమా? ఏదో కొంచెం. ఇంత పరిచయం ఉన్న వాళ్ళకే ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన టైం లేదయ్యా. నీకెక్కడ ఇస్తారు? ఇప్పుడే లేచారు. పళ్ళు తోముకోవాలా, గడ్డం గీయాలా, స్నానం చేయాలా, ఒళ్ళు తుడుచుకోవాలా, బట్టలు వేసుకోవాలా, పూజ చేసుకోవాలా? కారెంపూడి నుండి ఎస్ 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 భవానీ ప్రసాద్ వచ్చాడని చెప్పండి. అప్పుడు కూడా ఆయన మీరు చెప్పిన లిస్టే చదివారనుకోండి, ఈ శుభలేఖ ఇక్కడే పెట్టి వెళ్ళిపోతా. అబ్బాబాబాబా, విసిగిస్తారయ్యా పల్లెటూళ్ళ నుంచి వచ్చి. సార్ సార్, ఇప్పుడు వీళ్ళు ఏంటయ్యా బ్రష్ కూడా చేసుకుని ఇవ్వా? అంటే విఐపీస్ వచ్చారని. విఐపి సార్? ఎవరాళ్ళు? జెడ్పీ చైర్మన్ గారు, మండలాధ్యక్షుడు ఓబుల్ రెడ్డి గారు, డిఎస్పీ గారు. ఏంటయ్యా వీళ్ళు కూడా విఐపీసేనా? నోరు మూసుకొని కూర్చోమనవే. అలాగే సార్. మంత్రి గారు బిజీగా ఉన్నారని ఆ పల్లెటూరు ఆయన కూడా పంపించేస్తాను. ఇదిగో పల్లెటూరు ఆయన ఎవరతను? అంత పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ కాదులేండి, ఏదో పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఎవరో ఎస్ఎస్ఎస్ భవానీ ప్రసాద్ గారు. అవునండి, కారెంపూడి అంట. ఓరి నీ అమ్మ కడుపు కాలా, అసలు వివిఐపిని పక్కన పెట్టేసి ఎవరో జడ్పీ చైర్మన్ పేరు ముందు చెప్తావేంటి? సార్ సార్ సార్, ఏంటి సార్ ఆ పరుగు పడతారు? భవానీ బాబు గారు వచ్చి ఇంత లేట్ గానే చెప్పేది. నమస్కారం బాబు. నమస్కారం. మీరున్నాయా? పొరపాటు అయిపోయింది బాబు. రండి బాబు, రండి రండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఒక్క నిమిషం బాబు, ఇప్పుడే వస్తాను. కూర్చోండి బాబు. అడవుళ్ళు బట్టలు వేసుకోవడం మర్చిపోయాను. కాకితో కబురు పెడితే కారెంపూడిలో వచ్చి వాళ్ళు ఉండేవాడిగా. భలేవారండి, నా చెల్లెలి పెళ్లికి పిలవాల్సిన బాధ్యత నాకుంది కదా. ఎంత మాట బాబు, మీరు చెప్పకపోతే నాకు ఓట్లు పడేవా? మీరు చల్లని చూపు చూడకపోతే నేను మంత్రిని అయ్యేవాడిని. మీకోసం గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మాట్లాడి పెట్టాను. పెళ్లికి వచ్చి మళ్ళీ గెస్ట్ హౌస్ ఎందుకు బాబు? నేను పందిట్లోనే గడిపేస్తాను. మీ కాలు నా ఇంట్లో పెట్టారు, నా జన్మ ధన్యమైంది. వెళ్ళొస్తానండి. మీరు కూడా తప్పకుండా రండి. నన్ను క్షమించండి భవానీ ప్రసాద్ గారు. ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నా డబ్బు, నా ఇల్లు, నా ఏరియా కర్ర, నా వడ్రంగి తయారు చేసిన కుర్చీవి నేను తొడగొడితే రావేమే? ఆడెవడు ఊరుగా ఊరోడు తొడగొడితే వచ్చావు, నేను కొడితే రావా? రావే, రా. పాపం అలా తొడవాచేలా బాదుకునే బదులు ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయి రావచ్చుగా. ఏమే, నువ్వేమైనా ప్రధానమంత్రి కూర్చునే కుర్చీవా? కాదు. ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీవా? కాదు. రోజు నే కూర్చునే కుర్చీవే కదే, నే పిలిస్తే రావేంది? కన్నెర్ర చేసినా రావు, కంఠనవలాలు దిగట్టు అరిసినా రావు. ఆడు మాత్రం దా 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 అనకుండానే బొచ్చు కుక్కుతో కప్పుకుంటూ వచ్చినట్టు వచ్చావు. నాకు రావేంది? రావే, నీకు రంగే ఇత్తా. దా ఇంత లేవు నీకు నన్ను పోయారంటే తమ్ముడు, అన్నబాధ తీర్చాలంటే ఒక్కటే మార్గం. డేగల చిన్న వీరభద్రుడికి కబురు చేయి. ఇంతమందిని కొట్టేళ్ళాడు, ఆడి మాత్రం బతకనిస్తాడా? వీరభద్రుడు భవానీ ప్రసాద్ ని చంపితే అన్న తలనొప్పి తగ్గుతుంది. ఆడి చేతిలో ఈడు చస్తే ఆ కేసు మీద భవానీ ప్రసాద్ ని ఉరికంబో ఎక్కించచ్చు. పుంజు చంపిందా? కోడి పుంజు సిగ్గులేదురా? నా అమ్మ కడుపున నాయనకాయలు అట్ట పుట్టారా? తొడగొట్టెళ్ళినోణ్ణి సాటుగా చంపడం ఏంటి? నేను నాగాయలంక నరసింగరాయుణ్ణి, అన్ని నశతులతోటే నరకాల. వద్దన్న,
ఆడే మగాడు అనుకుంటే ఆడి కోడి ఈక కూడా మనం పీకలేకపోయాం. అందుకని వాడి దగ్గర పనిచేసే నౌకరుగాడింటికి తాంబూలాల పళ్ళెం తీసుకెళ్దామంటావా? వెంటనే శివనాగేశ్వరికి మంచి సంబంధం వెతకండి. నా రేంజి ఇదిరా అని నిరూపించాలా. గురదాల మీద ఒట్టు, ఆడికి గుణపాఠం చెప్తాను. చూడండి సంబంధం, వేయించండి శుభలేఖలు. స్వయంగా మనిషి చేత ఉత్తరం కూడా పంపించాడు బావా. ఉత్తరంలో ఏమని హెచ్చరించాడు? నాగాయలంక నరసింహరాయుడు, నువ్వు తొడగొట్టి చెప్పావు, నేను చిటికేసి చెబుతున్నా, నా కూతురి పెళ్లి నాకు నచ్చిన వాడితో జరిపించబోతున్నా. పల్నాటి పౌరుషం నీలో ఉంటే వచ్చి పెళ్ళాపుకో. అమ్మా నాన్న ఏందమ్మా భయపడుతున్నావా? ఛీ, చూడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడొక్కడు కాదు, ఒక్కడు 1000 మంది వచ్చినా మన వాళ్ళే చేస్తారు. అయ్యా, మామూలు పెట్టారా? 6 లో పెట్టాం. అయ్యా పెళ్లికి వెళ్తూ ఎవరైనా కొబ్బరి బొండాలు పట్టుకెళ్తారు కానీ బాంబులు ఒరేయ్ పట్టుకెళ్తారు. పంతులు, రేయ్ ఎందుకైనా మంచిది వీడిని కూడా మన ఏసీ కొద్దిగా దొక్కేయండి. ఏమిటి పంతులు ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు? ఈ డబ్బా కొట్టుబాడా రైలు రావు కాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా. తెంగరితనం వల్ల పంచాంగం తిరగేస్తానండి. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే యమగంటంలో బయలుదేరావు. ఏయ్, ముందు నోట్లకెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. పంతులు, రేయ్ పంతులు, పంతులు. హలో నరసింహరాయుడు, మర్యాదగా ట్రైన్ ఆపు, లేకపోతే అనవసరంగా చస్తావు. ఎవరు మాట్లాడేది? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వేడున్నావు? కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. అన్నా, మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలింగ్ మీద వస్తున్నాడు. నానేరా చస్తాడు. ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ రైల్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. ఏయ్, చచ్చిపోతావా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ప్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దం ఏంట్రా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా, బండాపన్నా. ఇదే ట్రాక్ లో ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది గుర్తిందంటే బాంబులన్నీ పేలిపోతాయి. అయ్యా బతుకుంటే తద్దినాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. దూకితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఈ పెళ్లి కప్తే ఇంకో పెళ్లి చూసుకుందాం. అందరం కలిసి చచ్చేది సాధిస్తాం. అంత భయపడతావు ఏంటి పెళ్లి? ప్రాణం పోతుంది, పరుగు పోగొట్టుకుంటావా? చచ్చేది సాధిస్తాం. బతికుండదు కళ్ళ ముందే నువ్వు పెళ్లి చేసుకోవాలా? మేము అక్షింతలు వేయాలి. ఇది బాగుందన్నా, చెయ్యి లాగేస్తున్నా.